హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్ణ క్రియేషన్. ఏంటి ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? ఫ్యామిలీ మొత్తం వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. మా అమ్మ సింగపూర్ నుంచి వచ్చారు పండగకి. మీ అందరికీ తెలిసిందే కదా, చాలా వీడియోస్లో పెట్టాను నేను. సో 1 వీక్ సెలవు మాత్రమే వచ్చారన్నమాట. రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము అందరం వెళ్ళాము ఎయిర్పోర్ట్కి. మా అత్త, మా అక్క, మా బావ, పిల్లలు, నేను, మా హస్బెండ్, ఇంకా మా అమ్మ లోపల చెక్ఇన్కి వెళ్ళారన్నమాట. లగేజ్ అది వెయిట్ చూసుకోవాలి కదా. సో అందులో నేను ఒక చిన్న క్లిప్ తీద్దామని చెప్పి వీడియో తీసాను. ఎందుకంటే లాస్ట్లో ఇంకా వీడియో తీసే సిచ్యువేషన్లో ఉండరని నాకు తెలుసు. ఎప్పుడూ కూడా ఈ వారం రోజులు మా అమ్మ ఉన్న వారం రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కానీ అప్పుడే అయిపోయాయా వారం రోజులు అనిపించింది. ఇంకా నిన్న వచ్చి ఈరోజు వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకైతే చాలా. ఇంకా లాస్ట్లో ఇంక చెక్ఇన్ అయిపోయి ఇంక ఇమిగ్రేషన్ క్లోజ్ చేసేస్తున్నారు అనగా ఇంకా అప్పటి వరకు మాట్లాడాము. చూసారా, చాలామంది ఫ్యామిలీ అండి, అందరు నుంచి ఉంటారు అక్కడ. చెక్ఇన్ అయిన తర్వాత వచ్చి మాట్లాడి సెండ్ ఆఫ్ ఇస్తారు. సో టైం అయిపోయింది అనగానే ఇంక నేను మా అక్క ఫుల్గా ఏడ్ చేసాం మరి, అసలు దారుణంగా. ఇంకా అక్కడ వీడియో తీయలేదు నేను. ఎప్పుడు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా ఇలా ఉండాల్సి వస్తుందన్నమాట. అంతే, పరిస్థితుల వల్ల. చాలా చాలా బాధ అనిపించింది. చాలా ఏడ్చాను, అక్క కూడా ఏడ్చింది చాలా. ఎప్పుడు వచ్చినా 1 మంత్ ఉంటారండి, కానీ ఈసారి మాత్రం వారం రోజులు. ఎందుకంటే నా డెలివరీ ఉంది కదా ఏప్రిల్లోని, డెలివరీ టైంకి మరి ఉండాలి కదా అని చెప్పి. పండగకి కూడా మా అమ్మ ఇదే ఫస్ట్ టైం సంక్రాంతి పండగకి ఉండడం. 15 ఇయర్స్ తర్వాత మాతో ఇలాగ సంక్రాంతి పండగకి ఉండడం. మళ్ళీ డెలివరీకి రావాలని చెప్పి తక్కువ రోజులకు వచ్చారన్నమాట. లేదంటే ఎప్పుడులోనే 1 మంత్ ఉండేవారు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఇంకా హనీ, నాని, జెస్సీ ఫుల్గా అల్లరన్నమాట. వాళ్ళ దీనిలో వాళ్ళు ఉన్నారు, మా బాధలో మేము ఉన్నాము. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ప్రతి లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసరికి లోపలికి వెళ్ళే ముందు తీసుకున్న ఫోటో అండి, మా ఫ్యామిలీ ఫోటో.